హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ త్రిబుల్ ఐటీ ఆర్జీకేటీ 2024 అడ్మిషన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ అండ్ స్కౌట్స్ ఎవరైతే ఉంటారో సో కంప్లీట్గా వాళ్ళ యొక్క నేమ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క కౌన్సిలింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఒక లేటెస్ట్ అనౌన్స్మెంట్ అనేది కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా రావడం అయితే జరిగింది. కన్వీనర్ గారి నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు ఈ వీడియోలో పాస్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ త్రిబుల్ ఐటీ 2024 అడ్మిషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఏపీ త్రిబుల్ ఐటీ 2024 అడ్మిషన్కి సంబంధించి ఆన్లైన్ ఈ యొక్క ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఎండ్ కూడా అయిపోయింది. సుమారు మనకి 53,000 అప్లికేషన్ ప్లస్ అయితే మనకి ఈసారి రిజిస్టర్ అవ్వడం అయితే జరిగింది. అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఒక లేటెస్ట్ న్యూస్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు గమనించినట్టయితే ఒక అనౌన్స్మెంట్లో ఇట్ హాస్ కమ్స్ టు అవర్ నోటీస్ సమ్ స్టూడెంట్స్ నేమ్స్ హ్యాస్ బిన్ లిస్టెడ్ అండ్ అండర్ స్పెషల్. అయితే కొంతమంది నేమ్స్ అయితే స్పెషల్ రిజర్వేషన్లో నేమ్స్ అయితే రావడం అయితే జరిగింది. కొంతమంది ఇన్కరెక్ట్ డేటా అనేది కూడా రావడం అయితే జరిగింది అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ కీ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు, నో సర్టిఫికేట్ అండ్ నో వెరిఫికేషన్. ఇక్కడ మనం గమనించవచ్చు కొన్ని పాయింట్స్ యాడ్ చేశారు. స్టార్టింగ్లో చూసుకోవచ్చు, ఇఫ్ యూ డి నాట్ బిలాంగ్ టు ఎనీ స్పెషల్ కేటగిరీ అండ్ యువర్ నేమ్ appears ఆన్ ద లిస్ట్ యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. అండ్ కొంతమందికి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో లేకపోయినా కూడా నేమ్స్ అనేది డిస్ప్లే చేయడం అయితే జరిగింది. అలాంటి వాళ్ళ నేమ్స్ అలాంటి వాళ్ళ నేమ్స్ ఉన్నా కూడా మీరు స్పెషల్ రిజర్వేషన్ కాకపోతే మీరు రావాల్సిన లేదు, అంటే వెరిఫికేషన్కి వెళ్ళవసరం లేదు, ప్రాబ్లం లేదని చెప్తున్నారు. అండ్ స్టూడెంట్స్ హూస్ నేమ్స్ అపీర్డ్ ఇన్ ద లిస్ట్ అండ్ కెనాట్ ప్రొడ్యూస్ ద రిక్వైర్డ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ షుడ్ నాట్ గెట్ ప్యానింగ్, దే విల్ కన్సిడర్ అండర్ ద జనరల్ సెలక్షన్ ప్రాసెస్. సో కొంతమందికి స్పెషల్ రిజర్వేషన్ ఉంది, సో కొన్ని కారణాల వల్ల వాళ్ళ రాకపోవచ్చు లేదా సర్టిఫికేట్ లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ప్యానిక్ అవ్వద్దు, మీకు జనరల్ కోటాలో మీకు కౌన్సిలింగ్ అనేది చేపడతాం అనేది మనకి ఇక్కడ కీ పాయింట్లో యాడ్ చేశారు. ఇక్కడ మనకి సెకండ్ పాయింట్లో చూసుకోవచ్చు, ఫర్గట్ టు మెన్షన్ స్పెషల్ కేటగిరీ ఇన్ ఫిల్డ్ అప్లికేషన్. ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొంతమంది ఏంటంటే స్పెషల్ కేటగిరీ ఉన్నా కూడా, అంటే ఎన్సీసీ కానీ స్కౌట్స్ కానీ ఈ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేయలేదు, అంటే ఆప్షన్ సెలెక్ట్ చేయలేదు. అలాంటి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇఫ్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ బట్ డిడ్ నాట్ మెన్షన్ ఇట్ డ్యూరింగ్ యువర్ అప్లికేషన్ యూ స్టిల్ స్టాండ్ ద వెరిఫికేషన్ ప్రాసెస్, ఎన్జూర్ యూ డూ దిస్ ఆన్ దిస్ డే డిజైన్. మీకు ఒకవేళ స్పెషల్ వెరిఫికేషన్ అంటే స్పెషల్ మీరు అప్లై చేయకపోయినా కూడా మీరు ఆ పర్టికులర్ డేట్ రోజు మీరు వచ్చి వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అంటూ మనకి కన్వీనర్ అడ్మిషన్ 2024 ఆర్జీకేటీ ఏపీ నుంచి ఈ ఒక అప్డేట్ వచ్చిందనమాట. అయితే మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ కంప్లీట్గా కొన్ని లిస్ట్ అయితే రిలీజ్ చేసేసారు. ఇక్కడ మనం గమనించవచ్చు, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ కాల్డ్ ఆఫ్ సిఏపి అంటే చిల్డ్రన్ ఆర్మర్ పర్సన్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ఎక్కడ జరుగుతుందండి ఈ వెరిఫికేషన్ మనకి క్లియర్గా ఇంపార్టెంట్లో ప్రొవైడ్ చేశారు. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఆర్జీకేటీ న్యూస్విడ్ క్యాంపస్లో మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనకి సిఏపి వాళ్ళు చూసుకోవచ్చు 1వ తారీఖున జూలై నుంచి 3వ తారీఖు వరకు జరుగుతుంది. ఇంకా స్పోర్ట్స్ కోటా వాళ్ళకి 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3వ తారీఖున, అండ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి 2వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు వరకు, ఇంకా ఎన్సీసీ వాళ్ళకి 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు వీళ్ళకి వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అయితే మనకి లిస్ట్ అనేది రిలీజ్ చేసేసారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ నుంచి థర్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళ డేటా అంతా కూడా మనకి రిలీజ్ చేసేసారు. ఇక్కడ చూసుకోవచ్చు, వెన్యూ ఆర్జుకేటివ్ న్యూస్విడ్ క్యాంపస్ ఏలూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. రిపోర్టింగ్ టైం చూసుకోవచ్చు, మార్నింగ్ టైం 9 AM మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, ఆ క్యాంపస్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళ నేమ్స్ ఏవైతే మనకి డిస్ప్లే చేశారో వీళ్ళందరూ కూడా మనకి డేట్లు కూడా మనకి వెరిఫికేషన్ డేట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ చూసుకోవచ్చు ఏ డేట్లో ఎవరికి ఉంది అనేది కూడా మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. మార్నింగ్ 9కి మీరు అందరూ వెళ్ళి వెరిఫై అవ్వాలి. ఇక్కడ మనకి డేట్స్ చూసుకో, 3వ తారీఖున ఎవరికి ఉంది, 1వ తారీఖున ఎవరికి ఉంది అనేది ప్రొవైడ్ చేశారు. చూసారా, ఇక్కడ మనకి స్టార్టింగ్ చూసుకోవచ్చు 2,582 మంది సిఏపిలో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మనకి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి కూడా మనకి వీళ్ళకి కూడా వెరిఫికేషన్ డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2వ తారీఖు నుంచి అయితే మనకు ఉంటున్నాయి. దాదాపు చాలా మంది అయితే అప్లై చేశారు, చాలా మంది అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఎన్సీసీ కేటగిరీలో కూడా మనకి రిలీజ్ చేశారు, ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ అన్ని కూడా డైరెక్ట్ మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ అనేది కూడా
కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి 4 తారీఖు ఎవరికుంటుంది, 5 తారీఖు ఉంటుంది. నేమ్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేశాను. నేమ్స్ చెక్ చేసుకోండి. మీ నేమ్ ఉందా అనేది. ఒకవేళ మీ నేమ్ లేకపోయినా కూడా వర్రీ పడొద్దు. మీరు ఆ పర్టిక్యులర్ డేట్‌కెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా మనకి డేట్స్ అయితే అండ్ ఇవన్నీ కూడా మనకి రిలీజ్ చేసేసారు. ఇవి కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. చాలామంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి 3 తారీఖు నుంచి 5 తారీఖు వరకు స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి కూడా మనకి లిస్ట్ అయితే రిలీజ్ చేసేసారు. సో, ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో, కంప్లీట్‌గా మనకి డేట్స్ అన్నీ కూడా మనకి రిలీజ్ చేసేసారు. అండ్ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ వాళ్ళ యొక్క అప్లికేషన్ ఐడీ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో, స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తారో ఇవన్నీ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్‌లో మనకి ఎవరైతే ఇందులో వీళ్ళలో ఎవరైతే ఉంటారో అంటే 1 తారీఖు నుంచి 5 తారీఖు లేదా మీ 6 తారీఖు కానీ మీ డేట్స్ ఏవైతే ఉంటారో స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళకి మీకు అనౌన్స్‌మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ సో, ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి మీకు ఇక్కడ మనకి జులై 11 తారీఖున టెంటేటివ్ డేట్ ఇచ్చారనమాట. అంటే వెబ్‌సైట్‌లోనే మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది డేటా అనేది మీకు లిస్ట్ ఏవైతే మనకు ప్రొవైడ్ చేసారో లిస్ట్ అనేది యాడ్ చేస్తారనమాట. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో ఓకేనా? ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆర్జీకేటీ నూజివీడు క్యాంపస్‌లో అంటే నార్మల్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 22 తారీఖు, 23 తారీఖు వరకు 22, 23 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఆర్‌కే వ్యాలీ ఆర్జీకేటీ క్యాంపస్‌లో సెలెక్ట్ అయ్యి ఉంటారో 22, 23 మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇంకెవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆర్జీకేటీ ఒంగోలు క్యాంపస్‌లో 24 నుంచి 25 మీకు జులైన మీకు వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఇంకా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఆర్జీకేటీ శ్రీకాకుళం క్యాంపస్ ఉంటుందో 26, 27న మీకు శ్రీకాకుళం క్యాంపస్‌లో మీకు వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకా కాలేజీకి రిపోర్టింగ్ అనేది మన క్యాంపస్‌కి సంబంధించి ఇంకా మనకి డేట్ ఇవ్వలేదు. ఆ డేట్ మనకి తొందరలో అయితే ఇస్తారనమాట. ఇది మనకి స్పెషల్ రిజర్వేషన్‌కి సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఎవరైనా త్రిబుల్ ఐటీ అప్లై చేసుకొని ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా అయితే వస్తుంటాయి. అండ్ ఈసారి కాంపిటీషన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. 53,000 ప్లస్ అయితే అప్లికేషన్స్ అయితే మనకి ఈసారి రావడం అయితే జరిగింది. ఇది త్రిబుల్ ఐటీకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.